అందరికీ నమస్కారం. అందరూ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వచ్చిన జాబ్ అనలిస్ట్ గ్రేడ్ 2 గా వర్క్ చేసేదానికి ఆ జాబ్ కోసం అయితే అందరూ అప్లై చేశారని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ జాబ్ గురించి చాలా విషయాలు అయితే మనం తెలుసుకున్నాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరైతే ఆల్రెడీ ఏపీపీఎస్సీకి రాస్తూ ఉన్నారో వాళ్ళకైతే అవగాహన అయితే ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో, సో పాత వాళ్ళే ఎగ్జామ్ అయితే రాయరు కదా, సో కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఆ కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారో వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో అన్నమాట. అంటే మనం ఎంత ప్రిపేర్ అయినా, ఎంత చదువుకున్నా, ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంత మనము అప్డేట్ చేసుకున్నా కానీ ఒక ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటుంది, సో ఈ అట్మాస్ఫియర్ అనేది ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఎవరికి అవగాహన ఉండదన్నమాట. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. సో తప్పకుండా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. మీకైతే ప్రతి ఒక్క పాయింట్ మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే పొందుతుంది. నేనైతే వీడియో లాస్ట్ వరకు చూడమని అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్తో నేనైతే మీ ముందుకైతే వస్తున్నాను. సో ఎవరైతే జాబ్లెస్గా ఉన్నారో వాళ్ళ కోసమే మనం ఈ ఛానల్ ప్రత్యేకంగా క్రియేట్ చేయబడింది. అలాగే ఇంకా ప్రతి ఒక్క కంటెంట్ అయితే మన ఛానల్లో అయితే దొరుకుతుంది. సో ఒకదాని పర్పస్ మీదే కాకుండా అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒకే ఛానల్లో దొరికేట్టు సో నేనైతే ప్లాన్ చేశాను. అండ్ నేనైతే ఒక ఎగ్జామ్ అయితే రాస్తా ఉన్నాను. ఆ ఎగ్జామ్కి మార్క్ ఇవ్వాల్సింది ఎవరో కాదు, సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే. సో మీరు మార్క్స్ ఎలా ఇస్తారు అని అనుకుంటున్నారా? జస్ట్ ఒక లైక్ చేయండి. అలాగే మన వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవే మీరు మాకు ఇచ్చే మార్క్స్. సో తప్పకుండా నేను అడిగింది మీరు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అయ్యేటప్పటి నుంచి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయాక లాస్ట్ వచ్చేంత వరకు సో ప్రతి ఒక్క దాని గురించి మనం పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఫస్ట్ మనం గేట్లో ఎంట్రీ అయ్యేటప్పుడు ఆ డేట్ అనేది, ఎగ్జామ్ డేట్ అనేది మనకు అఫిషియల్గా వెబ్ నోట్లు అయితే ఇస్తారు. అలాగే ఎగ్జామ్ టైం ఏదైతే ఉందో అది మనకు హాల్ టికెట్ పైన ప్రింట్ చేస్తుంటారు. అలాగే కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా హాల్ టికెట్ పైన ప్రింట్ చేస్తుంటారు. అవి జాగ్రత్తగా అయితే చదువుకోండి. సో ఎగ్జామ్ టైం అనేది మనకు హాల్ టికెట్ పైన ప్రింట్ చేస్తుంటారు. ఆ ఎగ్జామ్ టైం ఏదైతే ఉందో ఆ టైం లోపలే మనం ముందైతే మనం ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిపోవాలి. ఆ ఎగ్జామ్ టైం దాటిన తర్వాత మనల్ని అయితే లోపలికి అయితే అలౌ చేయరన్నమాట. సో ఎగ్జామ్ టైం ముందే మనం ఒక 10 నిమిషాలు 20 నిమిషాల ముందే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళే టైంలో ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏ ఉన్నాయో సో అవైతే లోపలికి అయితే ఎంట్రీ అయితే లేదు. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఒకవేళ లోపల చెక్ చేసినప్పుడు మీ వద్ద బయటపడ్డాయంటే సో డీబార్ అయితే చేయడం జరుగుతుంది. సో అందుకని ఈ మొబైల్స్ కానీ, ఈ పేజర్స్ కానీ, అండ్ అసలు మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్పాను, ఆ పెన్ను పేపర్ కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అలవ్ లేదు. సో ఎందుకంటే ఇది టోటల్ కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామ్ కాబట్టి మనకు ఇవన్నీ వీటితో అవసరం లేదు. సో అందుకని వీళ్ళు వీటిని కూడా అలౌ చేయట్లేదు ఎగ్జామ్ సెంటర్లోకి. సో అందుకని జస్ట్ మీరు హాల్ టికెట్ తీసుకుని వెళ్తే చాలు, సరిపోతుంది ఎగ్జామ్ సెంటర్లోకి. మిగతా అంతా మీకు అక్కడ ఇన్విజిలేటర్లు అయితే మీకు ఒకసారి గైడ్ కూడా చేస్తారు, కొత్తగా ఎవరు వెళ్తున్నారో అలాగే ప్రతి ఒక్కరికి అయితే గైడ్ చేస్తారు. అండ్ మనం ఫస్ట్ ఎంట్రీ అయ్యేటప్పుడు మాట్లాడుకుంటున్నాం టైం లోపల అయితే ఎగ్జామ్ సెంటర్లోకి అయితే అలౌ అయితే అయిపోవాలి. అలాగే అలౌ అయ్యేటప్పుడు మనకాడ ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఎలాంటి అనాథరైజ్డ్ మెటీరియల్ కానీ మనకాడైతే మూవ్ చేసుకోకూడదు, మనం అయితే లోపలికి అయితే తీసుకెళ్ళకూడదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సో ఒకసారి టైం క్లోజ్ అయిపోయిందంటే, అంటే ఎగ్జామ్ టైము పలానా టైం అని ఫిక్స్ చేసి ఉంటారు. ఒక 9 o'clock ఎగ్జామ్ అనుకుంటే 9:01 అయినా కానీ మనల్ని అయితే అలౌ చేయరన్నమాట. అలాగే ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేసేటప్పుడు మన దగ్గర బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే తీసుకుంటారు అన్నమాట. సో ఇది కూడా టైం అయితే దీనికైతే ఫిక్స్ చేస్తుంటారు. అందుకనేసి టైం దాటిన తర్వాత వీళ్ళు ఎవరిని అలౌ చేయరు. సో ఇది తెలుసు మీ అందరికీ, ఏపీపీఎస్సీ ఒక గవర్నమెంట్ నడుపుతుందంటే మీకు దానికి ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో మీరే ఒకసారి ఆలోచించండి. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పాయింట్ అయితే మీరు నోట్ అయితే చేసుకోండి. సో ప్రతి ఒక్క పాయింట్ మనకు అవసరం అన్నమాట. అండ్ ఒకసారి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళామంటే సో టోటల్ ఎగ్జామ్ ఒకవేళ మంది మేబీ 3 hours ఎగ్జామ్ అనుకోండి, 2 hours ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది అంటే 2 hours అయిపోయిన తర్వాత మనం ఎగ్జామ్ కంప్లీట్ అయిందంటే వచ్చేదానికి వీలు లేదు. సో 3 hours ఎగ్జామ్ అంటే 3 hours మనం ఎగ్జామ్ సెంటర్ లోపల ఖచ్చితంగా ఉండవలసిందే. సో ఎందుకంటే ఈ ఎగ్జామ్ సెంటర్లో ఒక 2 hours ముందే మీరు ఒకవేళ అంటే 2 hours మీకు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీకు ఇంకా ఎగ్జామ్ ఏం లేదు, అలాంటప్పుడు మీరు రావాలంటే రాలేరు. ఒకవేళ వచ్చినా కానీ మిమ్మల్ని అయితే డీక్వాలిఫై అయితే చేసేస్తారు అనమాట. సో 3 hours ఎగ్జామ్ అంటే 3 hours అయితే మీరు లోపల కూర్చోవాల్సిందే. ఒకవేళ ఎగ్జామ్ అయిపోయినా కాకపోయినా ఏమైనా కానీ ఒకసారి మీరు లోపలికి వెళ్ళారంటే ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత మీరు బయటకైతే రాగలుగుతారు. ఈ మధ్యకాలంలో అయితే బయటకైతే రాగలరు. ఒకవేళ మీరు పర్సనల్గా టాయిలెట్ ఏమైనా వెళ్ళాలంటే ఇన్విజిలేటర్లకు చెప్పేసి మీరు పర్మిషన్ తీసుకుని అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో వాళ్ళ సమక్షంలోనే మీకు ప్రతి ఒక్కటి జరుగుతుంది అన్నమాట.
సో అండ్ ఎగ్జామ్ సెంటర్లో ఏది అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుంటాం చిన్నప్పుడు 10th క్లాస్ అట్లా ఎగ్జామ్ రాసేటప్పుడు పెన్సిల్ మార్చుకోవడం, ఎరేజర్ మార్చుకోవడం, పెన్ మార్చుకోవడం, సో ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాము. సో ఈ విధమైన పద్ధతులు అనేటివి ఈ ఎగ్జామ్ సెంటర్లో అయితే అలో అయితే లేదన్నమాట. సో ఎలాంటి మార్పిడ్లు అయితే ఉండకూడదు అన్నమాట. ఒక పర్సన్కి చూసుకోవడం కూడా ఉండకూడదు అన్నమాట. సో అది ఇక్కడ లోపల రూల్ అన్నమాట. సో అందుకనేసి ఈ మూమెంట్స్ అయితే మీరైతే ఎగ్జామ్ సెంటర్లో చేయాలని ప్రయత్నించద్దు. సో ఇలాంటివి నేను చెప్పే ఈ ప్రతి ఒక్క మూమెంట్స్ మీరు ఏది చేయాలన్నా కానీ సో డీక్వాలిఫై అయితే అయిపోతారు. అలాగే కొన్నిసార్లు డీబార్మెంట్ కూడా చేయడం జరిగిపోతుంది. సో డీబార్మెంట్ అంటే అదొక పెద్ద తలకాయ నొప్పి అన్నమాట. సో ఒక్కోసారి మనము ఏపీపీఎస్సీకి అసలు అప్లై చేయలేము. కొన్నిసార్లు మనకు 5 years వరకు బ్లాక్లో ఉంటుంది. సో ఇవన్నీ అయితే ఉన్నాయి. సో అందుకని జాగ్రత్తగా అయితే ఎగ్జామ్ ఆ 3 గంటలు ఏదైతే ఉందో దాన్ని అయితే ఫినిష్ చేసుకుని అయితే బయటకైతే వచ్చేసండి. అండ్ మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత సో మీ ప్లేసెస్ అయితే మీకైతే ఫిక్స్ చేసి ఉంటాయి. ఆ ప్లేస్లోనే మాత్రం మీరైతే కూర్చోవాలి. సో అదొకసారి ఇన్విజిలేటర్ అయితే మీకు గైడ్ చేస్తారు. ఈ సెకండ్ పాయింట్ చూసుకుంటే ఏముందంటే సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేటివి మనకు హాల్ టికెట్ పైన ప్రింట్ చేసి అయితే ఉంటారు. సో అదే అన్నమాట. సో ప్రతి ఒక్క పేపర్ టైమింగ్స్, సో ఎంట్రీ టైమింగ్స్ అండ్ అవుట్ టైమింగ్స్ ప్రతి ఒక్కటి హాల్ టికెట్ పైన అయితే మనకు ప్రింట్ చేసి ఉంటారు. సో ఒకసారి గమనించండి మీరు కంపల్సరీ. సో అలాగే దానిపైన కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు దానిపైన ప్రింట్ చేసి ఉంటారు. అవి కూడా ఒకసారి రీడ్ చేయండి. సో అవన్నీ రీడ్ చేస్తే మీకు ప్రతి ఒక్క దాని గురించి మీకు అవగాహన అయితే వస్తుంది. సో సగం నాలెడ్జ్తో మనము దాన్ని క్రాక్ చేయాలనుకుంటే అది బుర్ర తక్కువ పని అనుకుంటాను నేనైతే. సో అందుకనేసి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి తెలిసి పెట్టుకుంటే మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. అంటే ఎగ్జామ్ సెంటర్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ప్రవర్తించాలి అనేసి. సో అదన్నమాట. అందుకని హాల్ టికెట్ పైన ఉండే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఖచ్చితంగా ఒకసారి అయితే చదువుకోండి. సో థర్డ్ పాయింట్ చూసుకుంటే ఆల్రెడీ మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే టైమింగ్స్ ప్రకారమే మనము లోపలికి బయటికి అయితే అలౌ చేయడం జరుగుతుంది. అంటే టైమింగ్ లోపలే మనం లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ టైమింగ్ ఫినిష్ అయిన తర్వాత మనం బయటకు అయితే రావాలి. అండ్ ఒకవేళ మీ కంప్యూటర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే మీకు ఇచ్చిన కంప్యూటర్లో ఏదైనా ప్రాబ్లం, లాగిన్ ప్రాబ్లం కానీ లేదా ఏదైనా సమస్య ఉంటే సో ఆ టైంలో మీ ప్రాబ్లమ్ని వాళ్ళు రెక్టిఫై చేసే టైంలో సో మీరు ఎలాంటి ప్రవర్తనలు అంటే మిస్బిహేవ్స్ కానీ చేయకూడదు అన్నమాట. అంటే పక్కన వాళ్ళతో మాట్లాడడం, పక్కన వాళ్ళని ఎక్కిలించడం, కొందరు చేస్తూ ఉంటారు అన్నమాట. సో దానికోసం ముందుగా చెప్తున్నాను. సో పక్కన వాళ్ళతో అసలు పక్కన వాళ్ళకి మీకు అసలు ఎలాంటి సంబంధం ఉండకూడదు అన్నమాట. సో అక్కడ మీరు సింగిల్గా వెళ్ళారు, సింగిల్గా ఎగ్జామ్ని క్రాక్ చేసేదానికి వెళ్ళారు. సో ఇది ఒక్కటే మీ మైండ్లో అయితే ఉండాలి. సో మీరు ఒక్కరే ఉన్నారు, మీ చుట్టూ ఎవరైతే లేరు, ఒక ఇన్విజిలేటర్ మాత్రమే ఉన్నారు. ఎలాంటి కన్వర్జేషన్ అయితే స్టార్ట్ చేయకూడదు. సో ఇన్విజిలేటర్ ఏం చెప్తున్నాడో దాని మీద ఫోకస్ చేయాలన్నమాట. సో ఇది ఈ థర్డ్ పాయింట్ గురించి. నెక్స్ట్ 4th పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. 4th పాయింట్ చూసుకుంటే సో మీరు మొత్తం సెటరేట్ అయిపోయింది, మీరు మీ ప్లేస్లో అయితే కూర్చున్న తర్వాత మీకు సిస్టమ్ పైన డెస్క్టాప్లో మీకు లాగిన్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో మీరు వెళ్ళి మీ సిస్టమ్ దగ్గర కూర్చోవడం, మీ ప్లేస్లో కూర్చోవడం, ఆ సిస్టమ్ డెస్క్టాప్ పైన లాగిన్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఒకవేళ ఆ స్క్రీన్ మీకు కనిపించుకుంటా ఉంటే సో ఇన్విజిలేటర్కి వెంటనే అయితే మీరు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. సో వాళ్ళు వచ్చి చెక్ చేసి ఆ లాగిన్ స్క్రీన్ అయితే మీకు పెడతారు. సో అది ఈ 4th పాయింట్ అన్నమాట. మీరు వెళ్ళి మీ ప్లేస్లో కూర్చోవడం, మీ డెస్క్టాప్ పైన, మీకు ఇచ్చిన డెస్క్టాప్ పైన లాగిన్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ 5th పాయింట్కి వెళ్ళిపోదాం. 5th పాయింట్ చూసుకుంటే మనకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు 10 నిమిషాల ముందు మనల్ని డెస్క్టాప్ లాగిన్ స్క్రీన్ ఉంది కదా. సో ఆ లాగిన్ స్క్రీన్లో మీ లాగిన్ ఐడి, మీ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ చేయమని చెప్తారు. సో మీకు లాగిన్ అనేది రోల్ నెంబరు. సో అది హాల్ టికెట్లో వస్తుంది. ఈ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఈ పాస్వర్డ్ని మీకు ఎగ్జామ్ డేట్ రోజున మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ పాస్వర్డ్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్లో అండ్ లాగిన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఒక ఇన్విజిలేటర్కి మాత్రమే చెప్పుకోవాలి. సో అంతేగాని మీరు పక్కన వాళ్ళతో ఎలాంటి డిస్కషన్ అయితే పెట్టుకోకూడదు. సో మీకు ఇచ్చిన రోల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి మీరు లాగిన్ చేయాలి. సో ఇది 5th పాయింట్. నెక్స్ట్ 6th పాయింట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే సో ఈ ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని నోట్ చేయడం అనేది ఇల్లీగల్ అన్నమాట. సో ఈ ఎగ్జామ్ జరిగేటప్పుడు మీరు ఎలాంటి నోట్స్ అయితే మెయింటైన్ చేయకూడదు. అంటే మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడే మనము ఒక పెన్ కానీ, ఒక పెన్సిల్ కానీ, ఒక పేపర్ కానీ ఎలాంటిది అయితే మనం తీసుకెళ్ళము. ఒకవేళ దొంగతనంగా ఎవరైతే తీసుకెళ్ళి ఈ ప్రక్రియని చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే తీవ్రమైన చర్యలు అయితే తీసుకోబడతాయి. సో ఇలాంటి పనులు అయితే మీరు ఎగ్జామ్ సెంటర్లో అయితే చేయొద్దు. వెళ్ళారా, ఎగ్జామ్ రాసారా, వచ్చారా అన్నట్టుగానే ఉండండి. సో ఈ పనులు అయితే మీరైతే చేయొద్దు. ఒకసారి ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. ఈ 8th పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఏం చెప్తుంది అంటే సో మీరు
లాగిన్ అయ్యేటప్పుడు మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో దాన్ని అయితే కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలి. సో అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో అవి మీరు చదివారు, మీరు అర్థం చేసుకున్నారు అనేసి అండర్స్టాండ్ టిక్ బటన్ ఇచ్చేసి మీరైతే అండర్స్టాండ్, నేను చదివాను, నేను రీడ్ చేశాను, నేను అలౌ అయితే చేస్తున్నాను, లేదా నేను అలౌ చేయట్లేదు అనే ఈ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్లో మీరు అలౌ చేస్తున్నాను అనేసి మీరు క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది. సో ఇది 8th పాయింట్ ఈ విధంగా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. నెక్స్ట్ 9th పాయింట్కి అయితే వెళ్ళిపోదాము. 8th పాయింట్లో మనము డిక్లరేషన్ ఇచ్చేసిన తర్వాత మనకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మనకు క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ మనకు ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, దాని కింద 4 ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కాబట్టి ఆ మౌస్ను ఉపయోగించి మీరైతే ఆ 4 ఆప్షన్స్లో ఏదో ఒక కరెక్ట్ ఆన్సర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేస్తూ వెళ్ళాలి. సో ఈ క్వశ్చన్స్ ఎలా అనేసి మీరు అంటే క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేసి మీరు ఒకసారి ముందుగా ట్రైలప్ అయ్యేదానికి సో ఈ జనరల్ మాక్ టెస్ట్లు అయితే జరుపుతూ ఉంటారు. సో అదైతే మీరు ఫాలో అవ్వండి. నేను ప్రతి ఒక్కసారి నేను చెప్తా ఉంటాను, జనరల్ మాక్ టెస్ట్లు అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయితే అవుతారన్నమాట. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేసి మీరైతే ప్రతి ఒక్క దాని గురించి మీరైతే ఎక్స్పీరియన్స్ అవుతారు. సో అందుకని నేనైతే జనరల్ మాక్ టెస్ట్ అయితే ఫాలో అవ్వమని చెప్తాను. అండ్ అలాగే సో మీకు క్వశ్చన్స్ ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేసి ఈ జనరల్ మాక్ టెస్ట్ లో కూడా చాలా టఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట. సో ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఒకసారి మీకు ఆన్సర్ చేసినట్టు ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ అయినట్టయితే ఉంటుంది. జనరల్ మాక్ టెస్ట్లని ఖచ్చితంగా ఫాలో అవ్వమని నేనైతే చెప్తాను. ఈ 10th పాయింట్ ఏం చెప్తుంది అంటే సో మీరు 4 ఆప్షన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్ ఆన్సర్స్. సో వాటిలో ఏదో ఒక దాన్ని అయితే మీరు మోస్ట్ ద్వారా అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఏదైనా న్యూమరికల్ నెంబర్ని టైప్ చేయాల్సి వస్తే సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మీకు విర్చువల్ కీబోర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్ పైనే విర్చువల్ కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. మౌస్ను ఉపయోగించి ఆ విర్చువల్ కీబోర్డ్లో టైప్ అయితే చేస్తారు. టైప్ చేసి ఆన్సర్ అయితే సబ్మిట్ చేస్తారు. సో ఇది ఈ 10th పాయింట్ అయితే మనకు వివరిస్తూ ఉంది. నెక్స్ట్ 11th పాయింట్ ఏం చెప్తుందో చూద్దాము. ఈ 11th పాయింట్ ఏం చెప్తుంది అంటే సో మనకు క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తూ ఉంటాం కదా, ఆ క్వశ్చన్కి పక్కన ఈ సైడ్లో మనకు టైమర్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఈ టైమర్ వచ్చేసి మనకు ఇంకా మిగతా ఎంత టైం ఉందో దాన్ని అయితే సూచిస్తూ ఉంటుంది. సో అదొకసారి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు అక్కడ ఈ ఇటు సైడ్లో కానీ ఇటు సైడ్లో కానీ మీకు టైమర్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇంకా మీరు ఎగ్జామ్ ఫినిష్ చేసేదానికి ఇంకా ఎగ్జామ్ క్లోజ్ అయిపోయేదానికి ఎంత టైం ఉన్నది అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. సో అదొకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇది 11th పాయింట్ మనకు వివరిస్తూ ఉంది. సో నెక్స్ట్ 12th పాయింట్ ఏం చెప్తుందో చూద్దాము. సో ఈ 12th పాయింట్ ఏం చెప్తుంది అంటే సో మన క్వశ్చన్స్కి కొన్ని కలర్స్ ఉంటాయి, అలాగే కొన్ని డిఫరెంట్ షేప్స్ అయితే ఉంటాయి. సో ఇవి ఎందుకు అంటే మన ఎగ్జామ్ ప్రోగ్రెస్ని రికార్డ్ చేయడానికి సో ఈ పద్ధతిని అయితే ఉపయోగిస్తున్నారు. సో కొన్ని హైలైట్ కలర్స్ ఉంటాయి, అలాగే కలర్స్ కొన్ని షేప్స్లో అయితే ఉంటాయి. సో అవి వచ్చేసి కొన్ని ఇండికేషన్స్ అయితే చూపిస్తాయి. వాటి గురించి మనం తెలుసుకుందాము. సో ముందుగా చూసుకుంటే వైట్ కలర్ స్క్వేర్ షేప్ లో అయితే ఉంటుంది. సో ఈ కలర్ వైట్ కలర్ స్క్వేర్ షేప్ లో ఉండేది మనకు దేన్ని సూచిస్తుంది అంటే సో మనం ఏవైతే అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ అయితే ఉంటాయో సో వాటికి ఈ వైట్ కలర్ స్క్వేర్ షేప్ లో అయితే ఉంటుంది. సో ఇది మీకు కనబడింది అంటే మీరు ఆ క్వశ్చన్ అయితే ఇంకా అటెంప్ట్ చేయలేదనేసి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రెడ్ కలర్ ఇన్వర్టెడ్ పెంటాగన్ షేప్ లో అయితే ఉంటుంది. ఇది ఏం చూపిస్తుంది అంటే మనకు ఏదైతే ఆన్సర్ చేయని క్వశ్చన్స్ అయితే ఉంటాయో ఆ క్వశ్చన్స్ ని ఈ విధంగా అయితే మనకు చూపిస్తుంది. రెడ్ కలర్ లో ఉంటుంది, ఇన్వర్టెడ్ పెంటాగన్ షేప్ లో అయితే మనకు ఇదైతే ఉంటుంది. సో ఇది మనకి ఏం చూపిస్తుంది అంటే మనము ఏవైతే ఆన్సర్ చేయని క్వశ్చన్స్ ఉంటాయో సో వాటిని అయితే ఈ కలర్ అయితే మనకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది. గ్రీన్ కలర్ పెంటాగన్ షేప్ లో అయితే ఉంటుంది. ఇది ఏం చూపిస్తుంది అంటే మనం ఏమైతే అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయో సో వాటిని ఈ గ్రీన్ కలర్ పెంటాగన్ షేప్ లో అయితే మనకైతే చూపిస్తుంది. వైలెట్ కలర్ సర్కిల్ షేప్ లో అయితే ఉంటుంది. సో ఇది ఏం చూపిస్తుంది అంటే మనము అంటే రివ్యూ కోసం అంటే మళ్ళీ ఆన్సర్ చేద్దాము అని పెట్టుకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి వైలెట్ కలర్ సర్కిల్ షేప్ లో అయితే ఉంటుంది. ఇవి మళ్ళీ ఆన్సర్ చేద్దాంలే అనేసి మనం అయితే పెట్టుకుంటాం బ్యాక్లాగ్ లో. సో ఆ క్వశ్చన్స్ కి వైలెట్ కలర్ సర్కిల్ షేప్ లో అయితే చూపిస్తుంది. సో అదే వైలెట్ కలర్ సర్కిల్ షేప్ లో టిక్ మార్క్ అయితే ఉంటుంది. సో ఇది ఏం చూపిస్తుంది అంటే మనం రివ్యూ పెట్టుకున్న క్వశ్చన్స్ ని మనమైతే ఆన్సర్ చేసినట్లు ఈ టిక్ మార్క్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ కలర్స్ తో డిఫరెంట్ ఇండికేషన్స్ అయితే ఉంటాయి. ఇదైతే మీరు జాగ్రత్తగా అయితే ఒకసారి గమనించాల్సిన పాయింట్ అన్నమాట. సో ఎగ్జామ్ సెంటర్ లో మనము ఆన్సర్ చేసేటప్పుడు మిగిలిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, అంటే రివ్యూకి మనం హెల్ప్ పెట్టుకునే క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి
అనేసి మీకు ఒక అవగాహన రావాలంటే మీరు ఈ కలర్స్ని ఈ షేప్స్ని అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మళ్ళీ ఒకసారి స్కిప్ చేసుకొని మీరైతే చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో ఇది 12th పాయింట్ మనకు వివరిస్తా ఉంది. నెక్స్ట్ 13th పాయింట్ ఏం చెప్తుందో చూద్దాము. ఈ 13th పాయింట్ ఏం చెప్తుంది అంటే, మనము ఆన్సర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ క్వశ్చన్ కి ఎలా వెళ్ళాలంటే కింద సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అనేది మనకు ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మన ఆన్సర్ అయితే సేవ్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా అయితే మనము ఆన్సర్ అయితే ఫుల్ఫిల్ చేస్తాం అన్నమాట, క్వశ్చన్ కి ఆన్సర్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇది 13th పాయింట్ అయితే మనకు వివరిస్తుంది. నెక్స్ట్ 14th పాయింట్ ఏం చెప్తుందో చూద్దాము. సో మనం ఆన్సర్ ని ఫిక్స్ చేసేసి సేవ్ చేయాలంటే సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేస్తాము. ఒకవేళ మనం దాన్ని రివ్యూకి పెట్టుకోవాలంటే రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేస్తాము. దాని ద్వారా అయితే మనము రివ్యూకి హోల్డ్ లో పెట్టుకుని క్వశ్చన్ హోల్డ్ లో పెట్టుకుని నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం వెళ్తాము. ఇది 14th పాయింట్ అయితే వివరిస్తా ఉంది. నెక్స్ట్ 15th పాయింట్ ఏం వివరిస్తుందో చూద్దాము. ఈ 15th పాయింట్ ఏం వివరిస్తుందంటే, సో ఒకవేళ మనము ఏదైనా ఆన్సర్ చేసేసాము కానీ సబ్మిట్ చేయలేదు, జస్ట్ ఆన్సర్ పైన క్లిక్ చేసాము. మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 4 ఆప్షన్ లో సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అని సెకండ్ ఆన్సర్ పైన క్లిక్ చేసాము. కానీ తీరా చూస్తే అది ఏ 4th ఆన్సర్ లేదా ఏ 3rd ఆప్షన్ మనకు కరెక్ట్ అయితే అనిపించింది. సో దాన్ని ఎలా క్లియర్ చేయాలంటే కింద క్లియర్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసామంటే మనము ఎంచుకున్న ఆప్షన్ అయితే క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మనకు ఏమి ఎంటీగా ఉంటాయి. సో అందులో మళ్ళీ మనము ఏదైతే ఆప్షన్ మనం కరెక్ట్ అనుకున్నామో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది 15th పాయింట్ అయితే మనకు వివరిస్తా ఉంది. నెక్స్ట్ 16th పాయింట్ ఏం చెప్తుందో చూద్దాము. ఒకవేళ మీరు ఫాంట్ పెద్దది కానీ చిన్నది కానీ చేసుకోవాలనుకుంటే మీ అంతటా మీరైతే సెలెక్ట్ చేసుకున్నట్టుకైతే లేదు. సో మీరు గమనించాలి, ఈ సిస్టమ్స్ అనేటివి మీకు సెక్యూర్గా అయితే ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఏదో నామకే వాస్త సిస్టమ్ తీసుకొచ్చి పెట్టాలంటే పెట్టరు. సో అందుకనేసి మీరు ఫాంట్ చేంజ్ చేయాలన్నా కానీ మీరు ఇన్విజిలేటర్కి అయితే మీరు ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుంది అంటే, సో మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి కదా. సో ఆ సబ్మిట్ బటన్ అనేది 150 minutes తర్వాత మనకు యాక్టివేట్ చేయబడుతుంది. సో దీనికైతే టైమర్ అయితే సెట్ చేసి ఉంటారు. ఆఫ్టర్ అంటే మనకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన 150 minutes తర్వాత ఈ సబ్మిట్ బటన్ అయితే మనకు విజిబుల్ అయితే అవుతుంది. దీన్ని ఒకసారి మీరు గమనించాలి. మొత్తం 150 minutes కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సబ్మిట్ బటన్ అనేది విజిబుల్ అవుతుంది. దాని తర్వాత ఆ సబ్మిట్ బటన్ విజిబుల్ అయిన తర్వాత మీరు క్లిక్ చేస్తేనే మీ టోటల్ ఎగ్జామ్ అనేది మీకు సబ్మిట్ అయితే అవుతుంది. సో మీరు ఎగ్జామ్స్ పెట్టేసి మామూలుగా సేవ్ అండ్ నెక్స్ట్ ఇది కొట్టేసి వచ్చేసారంటే మీకు ఎగ్జామ్ అయితే సబ్మిట్ కాదు. సో మొత్తం ఓవరాల్ గా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 150 minutes తర్వాత మీకు ఈ సబ్మిట్ బటన్ అయితే విజిబుల్ అవుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీ ఎగ్జామ్ అనేది పూర్తి అయితే అవుతుంది. సో ఇది ఒకసారి మీరు గమనించాలి. టైమర్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇంకా మిగతా ఎంత టైమర్ ఉంది, ఎంత టైం ఉంది, మీకు ఇంకా ఎంత టైం మాత్రమే మిగిలి ఉంది, లాస్ట్ మినిట్స్ ఉంటాయి కదా, చివరి క్షణాలు. సో అవి చూసుకుంటూ అయితే ఉండండి. టైమర్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తా ఉన్నారు, సో అది ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోయింది అనుకోండి. ఏంటి ఇది ఇలా అంటున్నాడు అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తా ఉన్నారు, లేదా పవర్ కట్ అయింది, లేదా ఆటోమేటిక్గా సిస్టమ్ అయితే లాగౌట్ అయిపోయింది అనుకోండి. సో మీరైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ ఎగ్జామ్ ప్రతి ఒక్కటైతే సేవ్ చేసి పెట్టుకుంటారు అన్నమాట. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సబ్మిట్ చేయాలని. సబ్మిట్ చేస్తేనే మీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ ఒకవేళ మీరు రాస్తూ ఎగ్జామ్ కంటిన్యూగా రాస్తూ ఉన్నారు, మధ్యలో ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోయింది, లేదా మాన్యువల్గా మీరే లాగౌట్ చేశారు అనుకోండి, సో దానికైతే ప్రాబ్లం అయితే పడద్దు. మీరు ఇన్విజిలేటర్ చెప్తే మీరు మళ్ళీ లాగిన్ చేస్తారు. లాగిన్ చేశాక మీకు ఎక్కడైతే లాగౌట్ అయిపోయిందో, ఎక్కడైతే ఎగ్జామ్ స్టాప్ అయిందో మీకు అక్కడి నుంచే మీకు మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుంది. సో ఆ టైమర్ అనేది అట్లాగే స్టాప్ అయిపోతుంది, మళ్ళీ అక్కడి నుంచే ఆ టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని గురించి అయితే భయపడద్దు అనమాట. మీకు ఒకవేళ లాగౌట్ అయిపోతే మాన్యువల్గా కానీ లేదా ఆటోమేటిక్గా ఏదో ఒకటి, అంటే మీకు ఇవి జరుగుతూ ఉంటాయి. మాక్సిమం జరగవు, ఒకవేళ జరిగితే సో ముందుగా అయితే మీకు తెలియజేస్తారన్నమాట. ఈ విధంగా ఏదైనా జరిగితే ఇన్విజిలేటర్కి అయితే తెలియజేయండి. వారు వచ్చి మళ్ళీ మీకు లాగిన్ చేసి మీకు ఎగ్జామ్ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచి మీకు కంటిన్యూ అయితే చేపిస్తారు అనమాట. సో ఇవి పాయింట్స్ వచ్చేసి. అండ్ ఇంకా మిగతా ఏదైనా ఐడి బ్లాక్ అయినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నా, సో ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఖచ్చితంగా ఇన్విజిలేటర్ని అయితే సంప్రదించండి. సో మిగతా వాళ్ళతో, అవుటర్స్ వాళ్ళతో, అంటే మిగతా వచ్చిన క్యాండిడేట్స్ అయితే మీరు ఎలాంటి కమ్యూనికేషన్ అయితే పెట్టుకోవద్దు. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఇన్విజిలేటర్ మాత్రమే సంప్రదించండి. సో ఇలా అయితేనే మీకైతే ఎలాంటి బ్లాకింగ్ కానీ లేదా డిపార్ట్మెంట్ కానీ ఏది జరగదన్నమాట. సో మిమ్మల్ని మీరు అక్కడ ఏ మిస్కమ్యూనికేషన్ చేసినా కానీ మిమ్మల్ని అయితే డిస్క్వాలిఫై అయితే చేస్తారు. సో ఎక్కువ ఈ షార్ట్ లిస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఎందుకంటే పోస్టులు తక్కువ ఉంటాయి, అప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకనేసి ఈ షార్ట్ లిస్ట్ చేసేదానికి ప్రతి ఒక్కటి కండిషన్స్ అయితే పెడతారు. దాన్ని ఎందుకు పెట్టారంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలవ్ లేదని చెప్పారు. సో దానికి ఏంటంటే రీజన్, ఒకవేళ స్మార్ట్ వాచ్ పెట్టుకెళ్ళావు,
అక్కడ కాపీ కొట్టేదానికి అవకాశం ఉంది. సో అందుకనేసి వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నా దానికి ఒక కారణం అయితే ఉంటుంది. సో దీన్ని మనం ఎవరు దీన్ని ఎత్తి చూపించేదానికి అయితే లేదు. ఖచ్చితంగా మనం వీటిని ఫాలో అవ్వాలి. వీటిని ఫాలో అయితేనే మనము క్వాలిఫై అయితే అవుతాము ఎగ్జామ్లో. ఒకవేళ వీటిని ఫాలో అవ్వకపోతే అసలు ఎగ్జామ్ రాసేదానికి మనకు ఛాన్స్ ఉండదు. ఈ ఎగ్జామ్లోనే డిస్క్వాలిఫై అయిపోతాము. సో ఇదైతే జాగ్రత్తగా గమనించండి. ఈ పాయింట్స్ అందరూ ఒకసారి ఖచ్చితంగా నేను ఒకసారి మెమరీలో పెట్టుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే అవగాహన ఉండదు అన్నమాట. చాలా కష్టపడుతూ ఉంటారు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి. మనకు అసలు ఫస్ట్ ఎగ్జామ్ అంటేనే మనకు చాలా టెన్షన్. ఈ పాయింట్స్ అన్ని తెలియకుండా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళారంటే ఇంకా ఎందుకులే రచ్చో బ్యాహ అన్నమాట. సో అందుకనేసి ఈ పాయింట్స్ అయితే ఐడెంటిఫై చేసుకోండి. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో గురించి. అండ్ ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నాను. ఏమన్నా ఉంటే షార్ట్స్లో అయితే మీకైతే సమాధానం అయితే ఇస్తాను. సో ఇంక లాంగ్ వీడియో అయితే చేయదలుచుకోలేదు ఈ నోటిఫికేషన్ గురించి. సో ఇది లాస్ట్ వీడియో. సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తూ ఉన్నారో సో మన ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీ ద్వారా పాస్ అయిందంటే నాకు కొంచెం హ్యాపీగా అయితే ఉంటుంది. సో అండ్ నాకు అలాగే ఒక వ్యూ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్ నా తరపు నుంచి. అలాగే మస్ట్ అండ్ షుడ్గా మన సబ్స్క్రైబర్ తరపు నుంచి కూడా మీ అందరికీ ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్ల తరపు నుంచి అండ్ నా తరపు నుంచి అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ ధన్యవాదాలు.